కేకే లైన్ లేని విశాఖ రైల్వే జోన్ తలకాయ లేని మొండెం లాంటిదని సిపిఐ నేతలు విమర్శించారు. రైల్వే జోన్లో ఏపీకి అన్యాయం జరుగుతుంటే కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ విశాఖ రైల్వే స్టేషన్ ముందు సిపిఐ నేతలు నిరసన తెలిపారు. కేంద్రంలో చక్రం తిప్పుతారని చెప్పుకునే చంద్రబాబు రైల్వే జోన్పై ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని అడిగారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోపు రైల్వే జోన్పై కూటమి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. లైన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని అలాగే కూటమి నేతల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ రైల్వే స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ సిపిఐ నేతలు. కేంద్రంలో అధికారంలో లేకపోయినా అరకు పార్లమెంటు సభ్యురాలు పార్లమెంట్లో ప్రశ్నేసింది, కిరండలు, కొత్త వలస, అరకు విశాఖ డివిజన్లోనే ఉంచాలని. వీళ్ళు అది కూడా నోరిప్పరే అక్కడికి వెళ్ళి తలూపుతున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కానీ, విశాఖ పార్లమెంటు సభ్యుడు కానీ, విజయనగరం పార్లమెంటు సభ్యుడు కానీ, ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎవరూ నోరు మెదపలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి నోరు మెదపలేదు. ఏంటి అన్యాయం? ఉత్తరాంధ్ర అంటే పాకిస్తాన్ అనుకుంటున్నారా? కేవలం ఓట్ల కోసమేనా మీకు? ఉత్తరాంధ్ర నాకు గుండెకాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చెప్పడం కాదు కదా, చేతల్లో చూపించాలి. చక్రం తిప్పుతాను అంటున్నాడు. ఇక్కడ విశాఖ రైల్వే జోన్ చక్రాలు ఊడిపోతా ఉన్నాయి. అంటే మీ ప్రభుత్వానికి సక్రమంగా నడిచే అవకాశం లేకుండా పోతా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి దీని మీద అవగాహన, పూర్తి స్థాయి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు చేసినటువంటి ప్రకటనను తిప్పికొట్టాలి. ఈ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నటువంటి లైన్లన్నింటినీ ఈ విశాఖ రైల్వే డివిజన్లోనే ఉంచే విధంగా చిత్తశుద్ధితో పనిచేయాలి. మీకు ఆ రకమైనటువంటి చిత్తశుద్ధి లోపించడం వల్లే నరేంద్ర మోదీ మీ ప్రభుత్వంతో ఆటలాడుకుంటా ఉన్నాడు. ప్రకటన చేసి మొత్తం రైల్వే జోన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల ద్వారా విశాఖపట్నానికి అనేది ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి అనేది ఉంది. మరి ఈ ఆదాయాన్ని తీసుకొని వెళ్ళి మీరు రాయగడ ఒరిస్సా దానికి కలిపేయడం అనేది అది ఎంత సిగ్గుమాలిన పని అండి. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఓ పక్క రాష్ట్రం అనేది అప్పుల్లో కూరుకుపోయింది. మీరు అప్పుల గురించి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నుంచి అమిత్ షా దగ్గర మోకాలు వెళ్ళి మాకు అప్పు కావాలండి, లేదనుకో మాకు సరిపోవట్లేదు, రోడ్ల అభివృద్ధి కానీ, ఇక్కడ వచ్చి రాజధాని కానీ, పోలవరం గురించి అడుగుతున్నారు. ఇక్కడ వస్తున్న ఆదాయం వనరులు అనేది ఒరిస్సాకి తరలిస్తుంటే నోరు మెదపరా. ఈరోజు ఈ రైల్వే జోన్ కి సంబంధించి అటు విజయనగరం కానీ, లేకపోతే కొత్త వలస దానికి సంబంధించి కానీ, అటు అరకు కానీ, ఇదంతా కూడా దీంట్లోనే కొనసాగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇది రేపు రాబోయే కాలంలో మరింత ఉద్యమం ముందుకు తీసుకెళ్లడానికి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పార్లమెంట్ సమావేశాల్లో కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇక్కడున్న సిపిఐ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అది కానీ చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ఎంపీలు కానీ, లేదంటే సీఎం చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పి వీళ్ళంతా కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.